తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. విజయవాడ పశ్చిమ టికెట్ జలీల్ ఖాన్ కు కేటాయించాలంటూ మైనార్టీలు ఆందోళన చేశారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో టీడీపీ వర్క్షాప్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ను జలీల్ ఖాన్ మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పొత్తుల్లో వెస్ట్ సీట్ బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది తమకే కావాలంటూ నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మైనార్టీలకే విజయవాడ వెస్ట్ సీట్ కేటాయించి జలీల్ ఖాన్ కు టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ గతంలో జలీల్ ఖాన్ హెచ్చరించారు. జలీల్ ఖాన్ మద్దతుదారులు నిరసనతో టీడీపీ అధినేత కంగుతిన్నారు. విజయవాడ నుండి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, జలీల్ ఖాన్ కు టికెట్ కేటాయించాలని అతని మద్దతుదారులు అయితే నిరసన చేస్తున్నారు. నిరసన చేస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత అసలు ఏమంటున్నారు? బుజ్జగింపు చర్యలకు పాల్పడతారా, లేకపోతే సీటు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కూడా గత కొంతకాలంగా కూడా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జనసేనకి సంబంధించి టికెట్ కేటాయించాలని చెప్పి కూడా పార్టీ నాయకుడు పోతిన మహేష్ గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా జలీల్ ఖాన్కి సంబంధించి కూడా తనకి టికెట్ కేటాయించాలని చెప్పి అతను ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్కి కోరటం కూడా జరిగింది. ఎందుకంటే జనసేన పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ వారికి వెళ్తుందని చెప్పి ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆ టికెట్ తన కేటాయించాలని చెప్పి జలీల్ ఖాన్ చంద్రబాబును కలిశారు, లోకేష్ని కలిశారు, అలాగే ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. అయితే ఇక్కడి నుంచి కూడా క్లారిటీ లేకపోవడంతో వారం రోజుల క్రితం కూడా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైసీపీ నేత ఆళ్ల అయోధ్యరామరెడ్డితో కూడా ఆయన భేటీ అయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ చేపిస్తానని చెప్పి తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని జలీల్ ఖాన్ని బుచ్చగించే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు విజయవాడలో జరుగుతున్న వర్క్షాప్కు సంబంధించి కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన మైనార్టీ నేతలు అనేక మంది కూడా చంద్రబాబు వస్తున్న సమయంలో కూడా కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. జలీల్ ఖాన్కి ఇవ్వాలి, అలాగే చంద్రబాబు న్యాయం చేయాలి, జలీల్ ఖాన్ని గెలిపించుకుంటాం, మైనార్టీలకు అన్యాయం చేయొద్దని చెప్పి కూడా వారైతే భారీ ఎత్తున కూడా ర్యాలీ నిరసన చేశారు. ఒక దశలో చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వారిని పక్క తప్పించారు. ఈ అంశానికి సంబంధించి కూడా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి చిన్ని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. అతన్ని పిలిపించి మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేయాలి. ఎందుకంటే మనకి పొత్తులో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన బీజేపీతో పొత్తులో భాగంగా కొన్ని సీట్లు వారు కేటాయించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నేపథ్యంలో అది బీజేపీకి కానీ జనసేనకు కానీ వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వారి గెలుపు కోసం సహకరించాలి, రానున్న రోజుల్లో అధికారం కోసం కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి చంద్రబాబు అయితే భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ బాధ్యతని కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, అలాగే పార్లమెంటు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేశినేని వీరిద్దరికి కూడా చంద్రబాబు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ వారు జలీల్ ఖాన్తో మాట్లాడే అవకాశాలు కనిపిస్తుంది. అప్పటికైనా శాంతించకపోతే మళ్ళీ చంద్రబాబే స్వయంగా సోమ మంగళవారంలో మాట్లాడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రశ్న రైట్ శివ, థాంక్యూ.